అవుతుందో నాకు తెలుసు, కానీ తప్పదు. కొంచెం ధైర్యం తెచ్చుకోండి ప్లీజ్. మీరు ఐడెంటిఫై చేస్తే ట్రైన్ యాక్సిడెంట్లో పాప మొహం గుర్తుపట్టనంతగా డ్యామేజ్ అయిపోయింది. మిగతా ఏమైనా ఆధారాలను బట్టి మాత్రమే మీరు గుర్తుపట్టాలి. కంట్రోల్ యువర్ సెల్ఫ్. చూడండి, మిస్టర్ రాంప్రసాద్, ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. డాక్టర్ గారు ఫార్మాలిటీస్ పూర్తి చేశాక బాడీని హ్యాండ్ ఓవర్ చేస్తాం.
అన్నయ్య, అంబులెన్స్లో వచ్చావేంటి? ఇదంతా నా వల్లే జరిగింది. నేనే నిన్ను చంపుకున్నాను. లల్లి, ఒక్కసారి లేమ్మా, ఒక్కసారి నన్ను చూడమ్మా లల్లి. నేనే లల్లిని చంపుకున్నాను. నా చేతులతో నేనే చంపేశాను. లల్లి, నేనే పుట్టిన గుడికి తీసుకెళ్ళి నా చేతులతో నేనే చంపుకున్నాను అత్తయ్య.
చిట్టి తల్లిని కాపాడలేకపోయా అత్తయ్యా, కాపాడలేకపోయా. బతికినంత కాలం నా గుండెల మీద చిట్టి మంటలు రగిల్చి వెళ్ళిపోయింది అత్తయ్య. లల్లి నేనమ్మా నీ వాకింగ్ తాతను వచ్చాను తల్లి, లేరా? అమ్మా అర్చనమ్మా, నువ్వు చెప్పినట్టే పని పూర్తి చేసేసానమ్మా. ఆ పాపను చంపేసి రైల్వే పట్టాల మీద తోసేశానమ్మా. పోలీసోళ్ళకు కూడా అనుమానం రాకుండా జరిగింది ప్రమాదం అని అందరూ నమ్మేలా చేసేసానమ్మా. చివరికి నీ మొగుడికి కూడా అనుమానం రాలేదంటే నువ్వు ఎంతో అద్భుతంగా ప్లాన్ చేస్తే నేనంత చక్కగా అమలు చేసేసానని నీకు కూడా అర్థమైంది కదా. మరి నాకు ఇస్తానన్న ₹1,00,000 ఎప్పుడు ఇస్తావమ్మా? హలో, ఎవరు నువ్వు? హలో 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 అన్నయ్య, ఏమైంది? అలా ఉన్నావేంటి? ఫోన్ చేసింది ఎవరు? ఎవరో తెలీదు. ఆడా మగా? ఆడగొంతే ఏంటంటో పిచ్చి పిచ్చిగా వాగుతుంది. ఎవరు నువ్వు నేను అడిగేసరికి ఫోన్ పెట్టేసింది. ఏం చెప్పింది? మీ వదిన గురించి ఏంటంటో చెత్తవాగుడు వాగింది. లల్లిది యాక్సిడెంట్ కాదు, హత్యే అన్నట్టు, ఆ హత్యని ప్లాన్ చేసింది మీ వదినే అన్నట్టు ఆ రాస్కల్ ఎవరో నోటుకొచ్చినట్టు మాట్లాడుతోంది. ఛా! పని పూర్తయింది కదా, ₹1,00,000 ఫీజుగా ఇస్తానన్నావు, ఎప్పుడు అడుగుతోంది రాస్కల్. నువ్వు నమ్ముతున్నావా? కల్పన, నో, మీ వదిన గురించి పొరపాటును కూడా నమ్మలేను. నువ్వు నమ్మలేవేమో కానీ నేను నమ్ముతాను. కల్పన, ఏంటి నువ్వనేది? మీ వదిన లల్లిని? నో. నేను కూడా నీలాగే అనుకున్నాను, ఆవిడ గారి గురించి తెలియకముందు. కల్పన అంటే? వద్దులే, ఫీల్ అవుతావేమో. కల్పన, నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావు. ఏంటది? చెప్పు. చెప్తాను, కానీ ఇక్కడ కాదు, రా. నేను చెప్పక్కర్లేదు, ఈ ఫోటోలు చూస్తే నీకే తెలుస్తుంది
అర్చన గారి అసలు రంగేంటో. అన్నయ్య, నువ్వనుకుంటున్నట్టు అర్చన లల్లి కోసం నిన్ను పెళ్లి చేసుకోలేదు. నీ వెనక ఉన్న కోట్ల డబ్బును చూసే కావాలని లల్లికి దగ్గరై నిన్ను ట్రాప్ చేసింది. తనెంతో మంచిది, అమాయకురాలు అని అందరూ అనుకునేలా నమ్మించింది. అనుకున్నట్టే ఈ ఇంటి తాళాలు కూడా చేజిక్కించుకుంది. ఇప్పుడు తను తల్లి కాబోతుందని తెలిసిన తర్వాత లల్లి బతుకుంటే ఎప్పటికైనా అడ్డే అనుకొని తెలివిగా ఈ ప్లాన్ చేసుంటుంది. ఎవ్వరికీ తన మీద అనుమానం రాకుండా లల్లిని హత్య చేయించుంటుంది. అర్చన 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 ఎందుకు నా లల్లిని ఎందుకు హత్య చేయించావు? ఏ మాట్లాడవే? ఏమండి, ఏంటండి మీరనేది? నేను మన లల్లిని ఇంకా నటించాలని చూడకు. ఏం ద్రోహం చేసింది నా లల్లి? నీకు ఏం ద్రోహం చేసిందే రాక్షసి? పెద్దడా, ఏమిట్రా ఇది? అర్చన లల్లీని హత్య చేయించడేమిట్రా? ఒంటి మీద స్పృహండే మాట్లాడుతున్నావా? స్పృహలో ఉండే మాట్లాడుతున్నాను. ఈ రాక్షసు నిజ రూపం తెలిసే మాట్లాడుతున్నాను. కావాలంటే మీరు కూడా చూడండి, వరి తెగించిన మీ కోడలి విశ్వరూపాన్ని. ఏమిట్రా ఇదంతా? ఈ ఫోటోలే ఉంటారా? ఏంటా ఇన్నాళ్ళు దేవత నెత్తిన పెట్టుకున్నామే? ఇదే ఈ దెయ్యం అసలు రంగు. వైజాగ్లో ఉన్నప్పుడు ఆ రాజేష్ గారితో సాగించిన రాసలీలలకి తిరుగులేని సాక్ష్యాలు. లల్లిని, నా చిట్టి తల్లిని ఎందుకు పొట్టన పెట్టుకున్నావే అంతకి? చెప్పవే, చెప్పు. ఆవేశం కాదు నాన్నగారు, తగిలిపోతున్న నా గుండె ఆక్రోశం. ఇదే ఓ కిరాయి మనిషికి 1,00,000 రూపాయలు ఇస్తానని చెప్పి నా లలిని హత్య చేయించింది. ఏమిట్రా నువ్వు అనేది? మన లల్లీని అర్చన హత్య చేయించిందా? అవును నాన్నగారు, ఇదే ఈ హంతకురాలే. బావా
చెల్లెం ఎలాంటిదో నీకు తెలుసు, నాకు తెలుసు, ఈ ఇంట్లో అందరికీ తెలుసు. లల్లిని అమ్మలా చూసుకునే తనే ఈ ఘోరం చేసిందని అన్యాయంగా నిందలేస్తే ఆ పాపం నీకే చుట్టుకుంటుంది. ఏమండి, మీరు కాస్త నోరు మూసుకుంటారా? కల్పో, మాట్లాడితే పళ్ళు రాలిపోతాయి. ఎందుకు గోవిందం? మీరంతా దేవత అనుకునే నీ చెల్లెలి నిజస్వరూపాన్ని కల్పన వాళ్ళన్నయ్యకి చెప్పేసినందుక సౌందర్య, నా మీద అరుస్తారెందుకు? ఫోటోల్లో ఉన్నది తనో కాదో మీ ముద్దుల పెద్ద కోడల్నే చెప్పమనండి. గెస్ట్ హౌస్ బెడ్రూమ్లో రహస్య ప్రేమికుడితో సీక్రెట్ ఎఫైర్ తాలూకు స్వీట్ మెమొరీస్. కాదు, నిజం. కృష్ణ, అంటే ఈ సంగతి నీకు కూడా? క్షమించన్నయ్య, నా నోటితో నేను చెప్పలేను. అవును బావగారు, ఆ ఫోటోలో కనిపిస్తోంది రియల్ లైఫ్ కాదు, మీ శ్రీమతి రియల్ లైఫ్. కాదు, కానే కాదు, అదంతా అబద్ధం. నా మీద కక్ష కట్టి సౌందర్య ఆడించే నాటకం. కాదు, నిజం. డబ్బు కోసం ఏం చేసేందుకైనా సిద్ధపడే మీ శ్రీమతి మీరు కోటీశ్వరులైన హరిప్రసాద్ గారి పెద్ద కొడుకని తెలిసే కావాలని మీకు దగ్గరైంది. మంచితనం ముసుగులో అందర్నీ బుట్టలో వేసుకుంది. అద్భుతంగా నటిస్తూ ఇంటి తాళాల్ని కూడా చేజిక్కించుకుంది. సరిగ్గా ఇక్కడే మొదలైంది ట్విస్ట్. ఇక్కడ హ్యాపీగా సెటిల్ అయిపోయాక పాత పరిచయం మళ్ళీ గుర్తుకొచ్చింది. అందుకే తన రహస్య ప్రేమికుణ్ణి ఇక్కడికే పిలిపించుకుంది. మీకు గుర్తుందా అత్తయ్య? పెళ్ళయ్యాక కూడా టీచర్ ఉద్యోగం ఎందుకు మానేయమ్మా అని మీరు బతిమాలినా ఇప్పట్లో మానేస్తే కష్టం, పిల్లలకి నష్టమని జవాబు చెప్పింది కదా. ఎందుకనుకున్నారు? ఇందుకు. సౌందర్య, ఏ కాదా? కోటీశ్వరుల ఇంటి కోడలవయ్యాక కూడా నువ్వు ఆ టీచర్ ఉద్యోగం చెయ్యాలనుకుంది ఆ రాజేష్ని ఏకాంతంగా కలుసుకోవడానికే కదా. అబద్ధం, అబద్ధం, అబద్ధం. ఆ రాజేష్తో మీకు స్నేహం వద్దంటాను. అతనికి ఉద్యోగం ఇప్పించొద్దండి. మీరు గనక అతనికి ఉద్యోగం ఇప్పిస్తే నా మీదొట్టే. ఒకే ఒకసారి ఇంకెప్పుడు మిమ్మల్ని డిస్టర్బ్ చేయను అంటున్నాను. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా? డబ్బు, అధికారం, కోరినంత స్వేచ్ఛ. గుండెల్లో పెట్టుకొని చూసుకునే మీరు, కళ్ళల్లో పెట్టుకొని చూసుకునే వీళ్ళు. తను ఆడింది ఆట, పాడింది పాట. ఆ ఆట పాటలకి బ్రేక్ల తగిలింది లల్లి. పిట్ట కొంచెమైనా కూత ఘనమన్నట్టు పిల్ల చిన్నదైనా మన లల్లి బ్రెయిన్ షార్ప్ కదా. అమ్మలాంటి అర్చనకి రాజేష్ అంకుల్కి మధ్యన ఏంటి అని అమాయకంగా అనుమానించింది. తనని లల్లి అనుమానిస్తోందని అర్చనకి తెలిసిపోయింది. సో కూల్గా ఆలోచించి వైల్డ్గా రియాక్ట్ అయింది. తను ఎక్కాలనుకున్న మెట్లన్నీ ఎక్కేశాక ఇన్నాళ్ళు నిచ్చెనలా ఉపయోగపడ్డ లల్లిని తోసేయాలి అనుకుంది. లల్లి బతికే ఉంటే ఎప్పటికైనా తనకి పుట్టబోయే బిడ్డకి అట్టే అని డిసైడ్ అయిపోయింది. అందుకే అన్నయ్య, ఇందాక నువ్వు ఫోన్ వచ్చిందని చెప్పావే, ఆ ఫోన్లో మాట్లాడిన కిరాయి హంతకురాలతో కలిసి లల్లిని హత్య చేయించింది. చెప్పు, ఇదంతా నిజమే కదూ? కాదండి, ఇదంతా అబద్ధం, పచ్చి అబద్ధం. అయ్యో నన్ను నమ్మండి, నాకేం పాపం తెలీదు. దేవుడు మీదొట్టు, కడుపులో పెరుగుతున్న మన బిడ్డ మీదొట్టు, నీ కాళ్ళు పట్టుకుంటాను. ఛీ! నిజం తెలిసిపోయాక కూడా ఇంకా నటించడానికి నీకు సిగ్గనిపించట్లేదు? ఇన్నాళ్ళు నిన్ను పోలమాలనుకున్నాను, కాదు
నా లల్లిని కాటేసిన త్రాజుపాము అని ఇప్పుడే తెలుసుకున్నాను. అయ్యగారు, శివ, ఏమైంది? మన అర్చనమ్మ గారిని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు. శివ, ఏంటి నువ్వనేది? నిజమమ్మ గారు, నా కళ్ళారా చూశాను. అర్చనమ్మ గారిని పోలీసులు జీబులో తీసుకెళ్తున్నారు. ఎందుకు? ఎందుకో నాకు కూడా అర్థం కాలేదు అయ్యగారు. అందుకే ఇక్కడికి వెంటనే పరిగెత్తుకొని వచ్చాను. ఏమండి, ఏమిటండి ఇది? రాధా, ఏదో జరిగింది. ఖచ్చితంగా ఏదో జరిగింది. ఏం జరిగిందో తెలుసుకోవాలంటే మనం వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. పద. భగవంతుడా, ఏమిటి పరీక్ష? ఏమిటండి ఇంకా ఆలోచిస్తున్నారు? ఇంటికి పెద్ద కోడలు అరెస్ట్ అయిందని నలుగురికి తెలిస్తే ఎంత అప్రదిష్ట. ఊళ్ళో మనం తలెత్తుకుని తిరగలమా? ఏవండి, ఇది ఆలోచించే టైం కాదు. నా మాట వినండి, వెంటనే ఏదో ఒకటి చేయండి. కట్టుకున్న వాడే కంప్లైంట్ ఇచ్చి అరెస్ట్ చేస్తే ఇప్పుడు మనం ఏం చేయగలం అన్నపూర్ణ? అంటే మీరు కూడా అర్జున్ అనుమానిస్తున్నారా? అనుమానించడం కాదు, ఒక్కోసారి పరిస్థితులు నిజాన్ని అబద్ధంగాను, అబద్ధాన్ని నిజంగాను నమ్మేలా చేస్తాయి. కాదండి, అబద్ధం ఏనాటికి నిజం కాదు. అర్చన ఎలాంటిదో మీకు తెలుసు, నాకు తెలుసు. నీకు నాకు తెలిసి ఏం లాభం అన్నపూర్ణ? నమ్మాల్సిన వాడే అనుమానిస్తున్నాడు, అవమానిస్తున్నాడు. దొంగ సాక్ష్యాల్ని, కట్టుకథల్ని నమ్మి ద్వేషంతో రగిలిపోతున్నాడు. తాలి కట్టిన భార్య మీద కక్ష కట్టి నా బిడ్డని కిరాతకంగా హత్య చేయించిన అదేమో దేవత. ఆ దుర్మార్గురాల్ని అరెస్ట్ చేయించినందుకు నేనేమో రాక్షసుణ్ణి. అంతేగా? పెద్దాడా, అది కాదురా. ఇంకేంటి? కళ్ళ ముందు కనిపించిన ఫోటోలు నిజం కాదు, ఫోన్లో వినిపించిన కిడ్నాపర్ మాటలు నిజం కాదు. మీరు చెప్పే మాటలు మాత్రమే నిజం. అంతేనా? పెద్దాడా, కళ్ళకు కనిపించేవి, చెవులకు వినిపించేవి కూడా ఒక్కోసారి నిజాలు కాకపోవచ్చురా. కానీ గతం, ఆ గతంలో దాని జీవితం నిజమేగా. ఆ నిజం తెలుసుకోవడానికి నాకు ఇన్నాళ్లు పట్టింది. రాజుపాములా నా ఇంట్లోనే చేరి చివరికి నా లల్లినే బలి తీసుకున్న ఆ దుర్మార్గురాల్ని వదిలిపెట్టే సమస్య లేదు. పెద్దడా, తొందరపడకు, నా మాట విను. ఎవరు చేశారో, ఎందుకు చేశారో తెలియదు, కానీ లల్లి మనందరికీ దూరం అవడం గుండెల్ని పిండేసే అంత బాధని కలిగించింది. కానీ ఆ పని చేసింది అర్చనే అనడం న్యాయం కాదురా. అవునరా, కట్టుకథలు నమ్మి కట్టుకున్న దాని అనుమానంతో అరెస్ట్ చేయించి ఇప్పటికే తొందరపడ్డాం. మూర్ఖత్వంతో ముందుకెళ్ళి నీ జీవితాన్ని నువ్వే నీ చేతులారా నాశనం చేసుకోకు. నా లల్లిని ఈ చేతులతో మట్టిలో కలిపేసినప్పుడే నా జీవితం నాశనం అయిపోయింది. ఇప్పుడు మిగిలింది ఇందాక మీరన్నారే కక్ష. ఆ కక్షను తీర్చుకోవడం. తన స్వార్థం కోసం నయ వంచనతో నా లల్లి ప్రాణాల్ని బలి తీసుకున్న హంతకురాల్ని ఉరికమ్మం ఎక్కించి నా గుండెల్లో చెలరేగుతున్న పగని, ప్రతీకారాన్ని చల్లార్చుకోవడం. పెద్దాడా, పగ, ప్రతీకారం ఎవరి మీద? అర్చన మీదేనా? ఎందుకు? తల్లిని పోగొట్టుకుని ఒంటరిదే బెంగ పెట్టుకుని తల్లడిల్లిపోతున్న లల్లికి దగ్గరై అమ్మా అని పిలిపించుకొని అమ్మలేని లోటు తీర్చిందే, అందుక? భార్యను పోగొట్టుకుని
తాగుబోతులా మారి మతి చెడి పిచ్చివాళ్లా ఉన్న నిన్ను ఆ లల్లి కోసం పెళ్లి చేసుకుని నీ జీవితంలో మళ్ళీ వసంతాన్ని పూయించిందే. అందుక రాత్రింపగళ్ళు మన కోసం ఆలోచిస్తూ మన కోసమే కష్టపడుతూ మనం మన కుటుంబం అనుకుని అంతులేని ప్రేమని అనురాగాన్ని మన మీద కురిపిస్తోందే. అందుక నీకు భార్యగా ఈ ఇంటికి పెద్ద కోడలుగా అతి త్వరలో మన వంశాన్ని నిలిపేందుకు ఓ వారసుని ఇవ్వబోతోందే. అందుక చెప్పరా ఎందుకు? నాన్నగారు, మీతో వాదించడానికి నేను సిద్ధంగా లేను. మీ దృష్టిలో అర్చన ఏవైనా కావచ్చు, కానీ నా దృష్టిలో మాత్రం అది ఓ కొలట. డబ్బు కోసం ఎంతకైనా తెగించే నీచురాలు. తన స్వార్థం కోసం ఎవరి ప్రాణాలైనా బలి తీసుకునే హంతకురాలు. అలాంటి రాక్షసి బ్రతుకుంటానికి వీల్లేదు. పెద్దడా, తప్పురా. నిజానిజాలు తెలుసుకోకుండా అర్చన లాంటి అమాయకురాలు నిందించడం తప్పురా. అమ్మా, అది అమాయకురాలు కాదు, అభం శోభం తెలియని నా లల్లిని బలి తీసుకున్న హంతకురాలు. అలాంటి దానికి ఉరి శిక్ష పడి తీరాలి. పెద్దారా, అదే నీ నిర్ణయం అయితే నా నిర్ణయం కూడా విను. అన్యాయంగా నువ్వు నీ భార్యను దూరం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నా అభిమానంతో మాకు సేవలు చేసిన కోడల్ని అన్యాయంగా జైలు పాలు కావించడానికి మేము సిద్ధంగా లేవు. అన్నపూర్ణ, నేను ఇప్పుడే వెళ్ళి లాయర్తో మాట్లాడతాను. అర్చనని బెయిల్ మీద విడిపించి ఇంటికి తీసుకొస్తాను. వెళ్లే ముందు ఒక్క ప్రశ్నకి జవాబు చెప్పండి. మీకు నేను కావాలా, అర్చన కావాలా? ఈ ఇంట్లో మీ పెద్ద కోడలు ఉండాలా, ఈ పెద్ద కొడుకే ఉండాలా? మీరే తీర్చుకోండి. అర్చన, అమ్మా, అర్చన, అమ్మా, అమ్మా, ఏమైందమ్మా? ఏయ్, ఎవరు మీరు? అర్చన తల్లిదండ్రులవి. మా అర్చన్ని ఎందుకు అరెస్ట్ చేశారు ఇన్స్పెక్టర్ గారు? ఆ? లల్లి అనే పిల్లను హత్య చేసినందుకు. ఏం చెప్పండి నాన్న? పెళ్ళయ్యాక ఏ ఆడదైనా తన గుండెల్లో బాధని భర్తకే చెప్పుకోవాలనుకుంటుంది. కానీ తాళి కట్టిన భర్తే తన గుండెలో బాకుని దింపితే ఆ బాధని ఇంకెవరికి చెప్పుకుంటుంది? మార్చిన ఏమిటమ్మా నీకు ఈ పరీక్ష? శ్రీరామచంద్రుడు లాంటి భర్త దొరికాడనుకుంటే అందుకే కదమ్మా ఈ జైలు శిక్ష విధించారు. నీ భర్తకి తెలియకపోవచ్చు, నీ అత్తమామలకు తెలియకపోవచ్చు, కానీ మేము నిన్ను కన్న తల్లిదండ్రులు అమ్మా. మాకు తెలుసు నువ్వు ఎలాంటి తనవు. అమ్మా అర్చన, అధైర్యపడకు. మంచి లాయర్ని పెట్టి నేను వెంటనే బెయిల్ మీద నేను బయటికి తీసుకొస్తాను. బయటికొచ్చి ఏం చెయ్యను నాన్న? అదే మాటమ్మా. తాళి కట్టిన వాడే తప్పు చేశావు అన్నాక అమ్మా అని నోరారా పిలిపించుకున్నా నా లల్లిని నేను పొట్టన పెట్టుకున్నానని నింద వేశాక నాకింకేం మిగిలిందమ్మా?
లేదు, ఏం లేదు. ఇక నేను బయటకు వచ్చినా ఒకటే, జైల్లో ఉన్నా ఒకటే, బతికినా ఒకటే, చచ్చినా ఒకటే. అలా మాట్లాడకమ్మా. నిన్ను అల్లారు ముద్దుగా పెంచుకున్నది ఇలాంటి పరిస్థితుల్లో చూడటానిక. అవునమ్మా, తల దించుకుంటే నువ్వు ఈ తప్పు చేసేవని లోకం నమ్ముతుంది. నేను ఈ నేరం చెయ్యలేదని నువ్వు చెప్పకపోతే నీ మీద పడ్డ నింద నిజమని చట్టం తీర్పు చెప్తుంది. అలా జరగడానికి వీల్లేదు. నా కంఠంలో ప్రాణం ఉండగా అలా జరగనివ్వను. అలా జరగనివ్వను. అయ్యో భగవంతుడా, ఏ దుర్మార్గులు చేసిన పాపం నా బిడ్డ మెడకు చుట్టుకుంది. కడుపుతో ఉన్నది అన్న కనికరం కూడా లేకుండా జైలు కటకటాలు వెనక్కి నెట్టేశారు. మార్చిన అన్యాయంగా నిన్ను ఈ కేసులో ఇరికించిన వాళ్ళు ఎవరైనా సరే సుఖంగా ఉండలేరమ్మా. నాశనం అయిపోతారు, సర్వనాశనం అయిపోతారు. నమస్కారం అమ్మా. లోపలికి వెళ్దాం రండి అమ్మా. ప్రాబ్లం ఏం లేదుగా? లేదమ్మా. జాగ్రత్త, ఎవ్వరికి ఎలాంటి అనుమానము రాకూడదు. ఆ అవకాశమే లేదమ్మా. తిండి తింటోందా? మొండికేస్తుందమ్మా. భయపెట్టినా బతిమిలాడినా మాట వినడం లేదు. కడుపు కాలితే అదే తింటుంది. అయినా పాపను ఎక్కువ రోజులు ఒకే చోట ఉంచడం ప్రమాదం అమ్మా. ప్రమాదమని నాకు తెలుసు, కానీ తప్పదు. ఈ సిటీలో ఇంత సేఫ్ ప్లేస్ ఇంకెక్కడా లేదు. అట్టగేనమ్మా.
మరోసారి చెప్తున్నాను, బీ కేర్ఫుల్. చాలా సంతోషం అమ్మా. చెప్పింది గుర్తుందిగా? ఉందమ్మా, మళ్ళీ మీరు చెప్పేదాకా లల్లి మీ దగ్గరే ఉండాలి, ప్రాణాలతోనే ఉండాలి. తేడా వచ్చిందో మీలో ఒక్కరు కూడా ప్రాణాలతో ఉండరు, గుర్తుంచుకోండి. అట్టగే. నమస్తే జైలర్ గారు. నమస్తే సార్, కూర్చోండి. ఏం కేసు అండి? హత్య కేసు. 5 ఏళ్ల పిల్ల హత్య కేసులో జడ్జి గారు రిమాండ్కి పంపించారు. ఇవిగోండి ఆర్డర్స్. సవితల్లా పెంపుడు కూతుర్ని హత్య చేసిందా? కొత్త ఉంది, కలికాలం కదా. ఏంటా చూపు? ఈ రిజిస్టర్లో సంతకం పెట్టు. ఆ పక్కన వేలి ముద్దలు కూడా వేయి. ఆగు. ఏంటి వేలి ముద్దర్లు ఎడం చేతి వేలితో వేయాలని తెలీదా నీకు? మొదటి మర్డర్ కదా, ఎక్స్పీరియన్స్ లేనట్టుంది. జైలుకి వచ్చింది కదా, అన్నీ తెలుసుకుంటుందిలేండి. సెంట్రీ, దీన్ని తీసుకెళ్ళు. తీసుకో. రిమైండ్ పూర్తయ్యే వరకు ఈ సెల్లోనే ఉండాలి. నడు. ఎవరాది డిస్టర్బెన్స్? కొత్త కేసా? జైలు రూల్స్ తెలుసు అనుకుంటాను. తెలియకపోతే నేర్చుకుంటుంది. నేనున్నాను కదా. బుద్ధిగా ఉంటే బయటికి వెళ్తావు, తేడా వస్తే ఇక్కడే ఉండిపోతావు. మీ సంగతి నాకు తెలుసు కదా, నేను చూసుకుంటాను. మీరు వెళ్ళండి. జాగ్రత్త. ఏయ్, ఏం కేసు? దొంగతనమా, వ్యభిచారమా? కాదా? నీ ముఖం చూస్తే రెండు కాదని అనిపిస్తుందిలే. ఏ కేసైతే ఏమిలే, ఉండాల్సింది జైల్లోనేగా. ఏంటి, జైలుకు రావడం కొత్త? అయితే ఏంటి, అదే అలవాటైపోతుందిలే. కొత్తలో
అందరూ నీలాగే అలవాటైపోతే ఇదిగో నాలాగా ఈ జైలే అత్తిల్లు పుట్టిల్లు సొంతిల్లు కూడా ఈ సెల్లే బెడ్రూమ్ కూడా అనిపిస్తుంది. ఏంటి నా మాటలు నచ్చట్లేదా? సరే నీ ఇష్టం, నచ్చినప్పుడే మాట్లాడు. ఇప్పుడేమంటావు మమ్మీ? వెరీ గుడ్. ఇప్పుడు నువ్వు నా కూతురు అనిపించావే. ఇంకా చూస్తూ ఉండు. ఈ సౌందర్య కొట్టే ఒక్కొక్క దెబ్బకి ఆ అర్చన ఎలా విలవిలలాడిపోతుందో. నిజంగా నీకు హ్యాట్స్ ఆఫ్. ఇంత గొప్ప ప్లాన్ నాకు కూడా తట్టలేదు, నీకెలా తట్టిందే? నేను నీ కూతుర్ని మమ్మీ. శివంగి కడుపున కుందేలు పిల్ల పుడుతుందా? నో వే. లల్లీని కిడ్నాప్ చేసి సీక్రెట్ గా దాచిపెట్టి మర్డర్ కేసులో అర్చనని ఫిక్స్ చేసి సూపర్ గా ప్లాన్ చేశావు. ఇప్పటిదాకా ఆహా ఓహో అన్న వాళ్ళంతా దాన్ని చీకొట్టేలా చేశావు. తాళి కట్టిన దాని మొగుడి చేతే పోలీస్ కంప్లైంట్ ఇచ్చేలా చేసి జైలు గోడల వెనక్కి తోయించావు. నువ్వనుకున్నట్టే దాని చేత చిప్పకూడు తినిపిస్తున్నావు. కానీ ఒక్క సంగతి గుర్తుంచుకో, ఈ నాటకం మొత్తం ఆడిస్తోంది నువ్వేనని తెలిసిందో చాలా డేంజర్. తెలుసు మమ్మీ, నేను చేస్తోంది పులి మీద స్వారీ అని తెలుసు. నిజం బయటపడితే అర్చనకి బదులు అదే జైలు గోడల మధ్య నేనుంటానని కూడా తెలుసు. కానీ నా శత్రువుని ఓడించి నా పగ తీర్చుకోవడానికి ఇంతకన్నా మరో దారి కనిపించలేదు. నువ్వు నా కూతురివే. ఓటమనేది నీ కాలి గోటిని కూడా తాకలేదు. థ్యాంక్స్ మమ్మీ, థ్యాంక్ యూ. ఎప్పటికప్పుడు నువ్విచ్చే బూస్టప్పే నాకు 1000 ఏనుగుల బలంతో సమానం. అది సరే గాని నీ నెక్స్ట్ ప్లాన్ ఏంటి? ఇంకే ఉంది మమ్మీ. హంతకురాలిగా అభియోగం మోపబడ్డ అర్చన విచారణ పూర్తయ్యాక నేరస్తురాలిగా నిరూపించబడుతుంది. పడితే ఉరిశిక్ష, కాదంటే యావజ్జీవ కారాగార శిక్ష. అంతా ఓకే. మరి కిడ్నాప్ చేసిన ఆ చంటిదాన్ని లల్లీని ఏం చేస్తావు? అనుకున్న పని పూర్తయ్యాక అప్పుడు డిసైడ్ చేస్తాను. ప్రాణాలతో ఉంచాలో, చట్టం దృష్టిలో చచ్చిపోయింది కాబట్టి సఫా చెయ్యాలో. ఎలా ఉన్నావు? నిన్ను బెయిల్ మీద బయటికి తీసుకురావడానికి లాయర్ గారిని తీసుకొచ్చాను. చూడమ్మా, ఈ బెయిల్ పిటిషన్ మీద మీరు ఒక్క సంతకం చేస్తే చాలు, మిగతాదంతా నేను చూసుకుంటాను. వద్దు నాన్న. అమ్మా అర్చన, అవును నాన్న, నేను బయటకు వచ్చి ఏం చేయను. ఈ లోకానికి నమ్మకాన్ని ఎలా చూపించను? చూడర్చన, నువ్వు ఏ తప్పు చేయలేదని నిరూపించుకోకపోతే ఈ లోకం దృష్టిలో లల్లిని చంపిన సవతి తల్లిగానే నువ్వు మిగిలిపోతావు. అది నీకు ఇష్టమేనా? నాన్న, అవునమ్మా, అందుకే చెప్తున్నాను, నా మాట విను. అన్ని వేళ మౌనంగా ఉండడం మంచిది కాదమ్మా. నీ
కోసం కాకపోయినా నీ కడుపులో పెరుగుతున్న బిడ్డ కోసమైనా సరే నువ్వు నేరస్తురాలివి కావు అని నిరూపించుకోవాలి. చెప్పమ్మా, ఆ రోజు గుళ్ళో ఏం జరిగిందో నీ నోటితో చెప్పు. అంతకు మించి నాకేం తెలీదు. నా కడుపులో పెరుగుతున్న బిడ్డ మీద ఒట్టు. అర్థమైంది. కావాలనే నిన్ను ఈ కేసులో ఎవరో ఇరికించారు. డోంట్ వరీ, అరెస్ట్ అయిన ప్రతి ఒక్కళ్ళు నేరస్తులు కారు. మీరు నిర్దోషి అని నేను నిరూపిస్తాను. ఇక్కడ సంతకం పెట్టండి అమ్మా. సంతకం పెట్టమ్మా. అర్చన, ఈ నాన్నను నమ్మమ్మా. నువ్వు ఏ నేరం చేయలేదని నిరూపించి ఈ జైలు గోడల మధ్య నుంచి నిన్ను నేను బయటికి తీసుకొస్తాను. ఈ పాపం చేసిందెవరో లోకానికి చూపించి అందరి కళ్ళు తెరిపిస్తాను. నువ్వు చేసే ఈ న్యాయ పోరాటంలో నువ్వు పెట్టే ఈ సంతకం నీ మొదటి అడుగు. గుడ్. ఇక నువ్వు నిశ్చింతగా ఉండమ్మా. నేరస్తుడు ఎంత తెలివైన వాడైనా ఎక్కడో ఒక చోట తప్పకుండా పొరపాటు చేస్తాడు. అదేంటో తెలుసుకుంటే ఈ కేసు దూది పెంచలా ఎగిరిపోతుంది. అర్చన, ధైర్యంగా ఉండమ్మా. అన్నదేనా బుర్ర లేదా? చేతులు కట్టేస్తే ఎలా తింటాను? రాయ్ అక్క దీని కట్లెప్పరా. మాట్లాడకుండా తిను. ఇరుడంత లేవు, ఎంత పొగరే నీకు. జాగ్రత్త, ప్రాణాలు తోడేస్తాను. చూస్తాను ఇలా ఎన్నాళ్ళు కొడుకు మార్చుకుంటావో నేను చూస్తాను. చూస్తూనే ఉండు. మా డాడీ కానీ మీ సంగతి తెలిస్తే మిమ్మల్ని అందరినీ చంపి పారేస్తారు. ఊరు చుట్టూరా మా డాడీతో చెప్పి నీకు గుడ్ని కొట్టిస్తాను. ఇదిగో ఇట్టాగే మొండికేసావంటే ఇక్కడే చచ్చిపోతావు. మర్యాదగా నా మాటేనవే. వినను. మీరందరూ డెవిల్, రాక్షసులు. మా డాడీ వస్తారు, మిమ్మల్ని అందరినీ చితుకు మట్టుగా చింతకే పట్టేస్తారు. దీన్ని కట్టేరా. మీ నోరు.